హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం బ్లౌజ్కు బ్యాక్ పార్ట్ కొలవడం చూస్తామండి. వల్ల ఇది నడుము భాగం అండి. ఇక్కడ వేసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ కుట్టు కోసం 2 ఇంచెస్ ఒక డాట్ ప్లస్ కుట్ల కోసం అండి ఇలా వేసుకోవాలండి. బ్లౌజ్ మంచి కరెక్ట్గా నీట్గా వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ అనేది మనం మెజర్మెంట్ కొలతకు తీసుకునే బ్లౌజ్ కరెక్ట్గా ఉంటేనే మన బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇలా పట్టుకొని కొంతమందికి నెక్ ఎలా తీసుకోవాలి తెలియదు. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా ఇలా పెట్టుకోవాలండి. తర్వాత దాన్ని మనం రౌండప్ చేసి సెట్ చేసుకోవాలి. అందరి కొలతలు ఒకలాగా ఉండవండి, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. ఫస్ట్ ఇలా చూసుకోవాలి. నేను 2 టైప్స్ చేస్తాను అండి. ఒకటి బ్లౌజ్ బట్టి చేస్తాను, మెజర్మెంట్ టేప్తో 2 చూస్తాను. ఎంత 15 వచ్చింది. మనం ఒక ఇంచు పెంచుకోవాలండి. పైన ఖర్చు కింద ఖర్చుకు పోతుంది కాబట్టి. ఓకేనా, 16 వచ్చింది. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన చంక దగ్గర ముడతలు వస్తాయండి. ఇక్కడ ముడతలు రావద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇలా బ్లౌజ్ నీట్గా వేసుకొని మనము ఇలా ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా చూసుకొని ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మన ఎక్స్ట్రా ఖర్చులకు వచ్చిన క్లాత్తో ఇలా డాట్ పెట్టేసుకోవాలి. ఇలా డాట్ పెట్టేసుకొని ఇక్కడ వదిలేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇది ఓన్లీ ఇక్కడ వరకు ఉంది అని గెస్ ప్రకారం వేసుకున్నాం కదా. ఇదైతే ఇక్కడ తెలుసు అందరికీ, ఈ షోల్డర్ వచ్చేసి 3 ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కింది నుంచి కొలుసుకోవాలి. ఈ జాకెట్ ఎంత వచ్చింది చూసుకోండి, కరెక్ట్ ఇక్కడ వరకు వచ్చిందా. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ మళ్ళీ కుట్టు వదిలేసాం. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, 2 చూసుకోవాలి, బ్లౌజ్తో చూసుకోవాలి, టేప్తో చూసుకోవాలి. మనం ఇటు ఖర్చు పోతుందండి. ఇక్కడ 5.5 వచ్చింది కదా, 3 ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ 5.5 వచ్చింది కదా. సేమ్ అదే మెజర్మెంట్ మనం చంక భాగం దగ్గర కూడా 5.5, 6, 7 తీసుకున్నాం అనుకో, ఇక్కడ మొత్తం ఇక్కడ డ్రాప్ అవుట్ పోతుందండి, రాంగ్ వస్తుంది. ఇక్కడ 5.5 వచ్చింది. ఓకే, ఈ చంక భాగం అనేది దాదాపు అన్ని సైజుల వాళ్ళకి, చాలా సన్నగా బక్కగా ఉన్న వాళ్ళకి 5, 5.5 సెట్ అవుతుందండి. మనం 6 పెట్టుకుంటే దాదాపు అందరికి సెట్ అవుతుందండి. ఓకేనా, నెక్ వచ్చేసి 10.5 ఉంది. వాళ్ళు చూసారు కదా, ఇక్కడ ఎంత ఉంది. ఇలా మిడిల్కి తీసుకొని ఇలా కొలుచుకోవాలి. ఓకేనా, కొలుచుకున్న తర్వాత స్కేల్ తీసుకోవాలి. ఇక్కడ ఒకటి మనం 5.5 వేసుకున్నాం కదా. కంపల్సరీ ఇలాంటి స్కేలు, ఈ స్కేలు, కరువు స్కేలు, ఈ చంక భాగం స్కేలు, ఇవి అన్నీ ఉన్నప్పుడు బ్లౌజ్ కొలత అనేది కరెక్ట్గా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, లేదు మేము ర్యాండమ్గా కట్ చేస్తామంటే కరెక్ట్గా రాదండి. ఇది నెక్ అన్నీ యూజ్ చేస్తేనే వస్తుందండి ఎప్పుడైనా. ఇక్కడ దాదాపు అందరికీ రౌండ్గా రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎంత తీసుకున్నాం చూడండి, 5.5 వచ్చింది కదా, ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ 3 తీసుకోవాలి. ఓకేనా, 1/2 ఇంచ్ ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ పెంచుకున్నామంటే ఇక్కడ రౌండ్ సర్కిల్ మంచి కరెక్ట్గా దిగుతుంది, మన షోల్డర్స్ జారకుండా. ఓకేనా, ఇక్కడ 6 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా వేసుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ కుట్లు కొంచెం. ఎప్పుడు కానీ క్లాత్ అనేది కొంచెం మనం ఎక్కువ కట్ చేసుకున్నామంటే, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం కాదంటే కరెక్ట్గా కట్ చేసుకుందాం. ఇక రౌండ్ స్కేల్ తీసుకున్నామంటే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను బ్లౌజ్ కానీ అన్ని స్టిచ్చింగ్ పర్పస్ అయినా అన్ని టిప్స్ షేర్ చేస్తూ ఉంటానండి. ఇలా వేసేసి కొంచెం నీట్గా వస్తుందండి. కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు కానీ షోల్డర్ ఇక్కడ నుంచి కట్ చేయొద్దండి. ఇది మాత్రం ఇలాగే ఉంచాలి. మనము ఇలాగే ఉంచి షోల్డర్ అనేది తీసేయాలి. అందరూ ఇది కట్ చేస్తారు. కట్ చేస్తే మనం ముందు పార్ట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. ముందు పార్ట్ నేను కెమెరా స్టాండ్ క్లాత్ పై పెట్టానండి, అందుకే కొంచెం సారీ డిస్టర్బెన్స్ అయింది. కొంతమంది టేబుల్ మీద కట్ చేస్తారు, నాకు టేబుల్ మీద అలవాటు లేదండి, ఇలా కింద కూర్చొని కట్ చేయడమే అలవాటు. ఇలా అయిపోయిందా, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలి, మనం హ్యాండ్స్ తీయాలి. హ్యాండ్స్ తీసేసినామంటే